కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? బాటిల్పై 10 రూపాయలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. ఒక్కో మద్యం బాటిల్పై 10 రూపాయల చొప్పున ధర పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండే 99 రూపాయల క్వార్టర్ బాటిల్ మరియు బీర్ ధరలలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు ద్వారా 1391 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఇరాన్లో ఆర్థిక సంక్షోభంపై శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులను చంపడం ప్రారంభిస్తే మేము చాలా కఠినంగా స్పందిస్తాం అని ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, పెరుగుతున్న మరణాల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లా నల్లచెరువు వేదికగా మాగ్నమ్ వింగ్స్ సంస్థ రూపొందించిన 2 సీట్ల ఎయిర్ టాక్సీ ప్రోటోటైప్ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ ఎయిర్ టాక్సీ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో 1000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. భవిష్యత్తులో నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు ఈ ఎయిర్ టాక్సీలతో చెక్ పెట్టవచ్చు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విప్లవాత్మకమైన వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రకటించారు. ఈ టెక్నాలజీ ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేసినా లేదా మలుపుల్లో వాహనాలు ఉన్నా వెనుక వచ్చే వాహన డ్రైవర్లకు ముందే అలర్ట్ అందుతుంది. వైద్యుల పర్యవేక్షణలో అబార్షన్ చేయించుకోవడానికి భర్త లేదా కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గర్భస్రావం అనేది పూర్తిగా మహిళ వ్యక్తిగత స్వేచ్ఛ, శారీరక స్థితికి సంబంధించిన అంశమని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం వెల్లడించింది.